తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దీక్షా దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. దీక్షా దివాస్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక ఉద్యమ నాయకుడిని నమ్మితే తనను నమ్మినటువంటి ఉద్యమ నాయకుడు ప్రజల ఆకాంక్ష మేరకు తన ప్రాణాలను సైతం అంపశయ్యపై పెట్టి ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దిగినటువంటి రోజు, పూనుకున్నటువంటి రోజే దీక్షా దివాస్. చాలామంది తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెప్పేసి ముందుకొచ్చి జానారెడ్డి, చెన్నారెడ్డి, చిన్నారెడ్డి లాంటి చాలామంది నాయకులు తెలంగాణ కోసం జై తెలంగాణ అని చెప్పడం, ఉద్యమాన్ని చేస్తున్నామని చెప్పడం, వాళ్ళకు పదవులు రాగానే తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పడేసి పారిపోవడం జరిగింది. కానీ కేసీఆర్ అనేటువంటి ఒక నమ్మకస్తుడి చేతుల్లో తెలంగాణ ఉద్యమాన్ని పెట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సార్, మీరు ఎందుకు కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముతున్నారని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఇదే ప్రొఫెసర్ జయశంకర్ గారు 2007లో మాతో పాటు ఆ సమావేశంలో కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పారు. తెలంగాణ ప్రజలను ఈ ఆంధ్ర, గుజరాతీ, మార్వాడి, బెంగాలీ నాయకులు గుడ్డికోళ్ళని చేసి తెలంగాణ తల్లి కళ్ళకు గంతలు కట్టి తల్లి తెలంగాణ పిల్లల కోసం ఆహారాన్ని ఏదైతే పెంటకుప్పలో తవ్వుతుందో వచ్చినటువంటి ఆహారం తెలంగాణ బిడ్డలకు అందకుండా ఆంధ్ర, బీహారీ, బెంగాలీ నాయకులు ఎత్తుకుపోతూ ఉన్నారు. ఆ తల్లి కళ్ళకు కట్టిన గంతలు తెప్పడం కోసమే ఒక నమ్మకస్తుడైన, ఒక విశ్వాసపాత్రుడైనటువంటి, ఒక దృఢ నిశ్చయంతో కూడినటువంటి నాయకుని చేతుల్లో తెలంగాణ ఉద్యమాన్ని పెట్టాలనుకున్నా నాకు ఆ నమ్మకం కేసీఆర్ని చూస్తే కలిగింది, కేసీఆర్తో మాట్లాడితే కలిగింది. కాబట్టి కేసీఆర్ చేతుల్లో తెలంగాణ ఉద్యమాన్ని పెట్టాని ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు. సో ఆ మాటలు నిజం చేస్తూ కేసీఆర్ ఏదైతే 2001లో తన పదవిని త్యాగం చేస్తున్నారో చాలా స్పష్టంగా చెప్పాడు. టీడీపీ పార్టీకి తన శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఒక ప్రకటన చేసిండు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించడమే నా అంతిమ లక్ష్యం. ఒకవేళ ఈ పోరాటంలో నేను తెలంగాణ వాదాన్ని వదిలేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను పరిశీలించడం కోసం పల్లెనిద్ర పేరు మీద ప్రతి గ్రామంలో నిద్ర చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తన కళ్ళారా చూసి దళిత వాడల్లో తిరిగినటువంటి కేసీఆర్కు దళితుల స్థితిగతులు తెలుసుకున్న కేసీఆర్ చాలాసార్లు కన్నీటి పర్వంతమై ఆ దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని తొలి దశలో ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి పంచాడు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆర్థిక స్థితిగతుల విషయంలో భూమి విలువ పెరిగిన తర్వాత ఏదైనా మళ్ళీ దళితులకు చేయాలనే ఉద్దేశంతో దళిత బంధు తీసుకొచ్చి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఇదొక్కటే కాదు, గిరిజన తాండాలో చూసినప్పుడు గిరిజనులు ఓట్లు వేయడానికే పనికొస్తారా, సర్పంచులు, ఎంపీటీసీలు కావద్దా అని చెప్పేసి గిరిజన తాండాలనే గ్రామ పంచాయతీలుగా ప్రకటించి గిరిజన నాయకులనే సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను చేసిన నాయకుడు కేసీఆర్ గారు. సో ఎందుకు ఇంత చెప్తా ఉన్నానంటే ఒక లక్ష్యం కోసం నిరంతరం తపించేటువంటి నాయకుడు ఒక తపస్విలాగా అదే ఆకాంక్ష మీద పనిచేస్తాడు, అదే ధ్యాసగా ఉంటాడు, అదే శ్వాసగా ఉంటాడు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నాడు దీక్షా దివాస్ 2009 నవంబర్ 29 నాడు జరిగినటువంటి దీక్షా దివాస్ అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన రోజు, తెలంగాణ కలలను నిజం చేయడం కోసం చేసుకున్నటువంటి రోజు. ఆ దీక్షా దివాస్ కారణంగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేటువంటిది ప్రపంచ స్థాయి ఉద్యమంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు కథన రంగమే ముందుకు నడిచినాం. మాలాంటి విద్యార్థుల వీపులపైన లాఠీలు నాట్యమాడినాయి. రక్తసిక్తమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మా తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమైనా కూడా తెలంగాణ ఉద్యమాన్ని మేము ఎక్కడా ఆపకుండా కేసీఆర్ బాటలో ప్రయాణించినాం. కేసీఆర్ లాంటి వ్యక్తి విద్యార్థులతో మాట్లాడుతూ ఇదే విషయం చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే మన జన్మకు అర్థం లేదు, మన జీవితానికి పరమార్థం లేదని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంతోటే నా జన్మ స్వార్థమవుతుంది, నా జన్మకు పరిపుష్టి లభిస్తుందని చెప్పిండు. అదే విశ్వాసంతో, కమిట్మెంట్తో కష్టపడి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు. ఎన్నోసార్లు చాలామంది అవాక్కులు చెవాక్కులు పేల్చారు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పదవుల కోసమే పాకలాడుతుండన్న ప్రతిసారి తన పదవులను తెలంగాణ ప్రజల ముందుకొచ్చి